ఓకే. లెట్స్ కంటిన్యూ టుడేస్ వీడియో. ఈ వీడియోలో ఫస్ట్ ఒక ఎక్సర్‌సైజ్‌తో స్టార్ట్ చేద్దాం. మీరు నేను చెప్పినట్టు చేయండి. ఐస్ క్లోజ్ చేసుకొని, ఒక గోల్డెన్ యెల్లో బ్యూటిఫుల్ బటర్‌ఫ్లైని అస్సలు ఇమాజిన్ చేసుకోకండి. ఐ రిపీట్ అగైన్, యెల్లో బటర్‌ఫ్లైని అస్సలు ఇమాజిన్ చేసుకోకండి. కానీ ఇప్పుడు నాకు తెలిసి మాక్సిమం అందరికీ ఆ యెల్లో బటర్‌ఫ్లై విజన్ మీ కళ్ళ ముందు వచ్చేసుంటది. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. చాలామంది అంటే మాక్సిమం మనమంతా కూడా మనకి ఏది కావాలో అది కాకుండా వద్దు, మన లైఫ్‌లో జరగొద్దు అనుకునే విషయాల గురించే ఎక్కువ ఆలోచిస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ లా. దీనిలో మిస్టేక్స్ గానీ, లిమిటేషన్స్ గానీ ఉండవు. మన మైండ్‌లో వచ్చే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. సో, ఏది ఆలోచించినా, మాట్లాడినా మైండ్‌ఫుల్‌గా ఉండాలి. ఇలా చేయడం పెద్ద కష్టం కూడా కాదు. నచ్చిన వాటి గురించి ఆలోచించడం, మాట్లాడడం పెద్ద టాస్క్ కాదు కదా మనకి. ఈ లా ఎలా వర్క్ అవుతదంటే, దానికి మంచి, చెడు ఏంటి అనేది అసలు తెలీదు. నాకు కష్టాలొద్దు అనే స్టేట్మెంట్ కంటే, నాకు హ్యాపీనెస్ కావాలి అనుకునేది చాలా బెటర్. 2 సేమ్ స్టేట్మెంట్స్ అయితే అస్సలు కావు. మీరు ఫ్రీక్వెంట్‌గా నెగెటివ్ వర్డ్స్, అప్పుల బాధలు, కష్టాలు, నా లైఫ్ వేస్ట్ అసలు, ఇలాంటి నెగెటివ్ వర్డ్స్ ఆర్ స్టేట్మెంట్స్ అస్సలు యూజ్ చేయొద్దు. మీరు అన్ని సార్లు నాకు మనీ సరిపోవట్లేదు, నా దగ్గర లేవు అని రిపీట్ చేస్తే అది ఒక ఎఫర్మేషన్ లాగా ఈ యూనివర్స్ మీకు తిరిగి అదే ఇస్తది. బికాజ్ బ్యాడ్ ఆర్ గుడ్ అనేది ఈ యూనివర్స్‌కి తెలీదు. మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో ఈ యూనివర్స్ మీకు అదే ఇస్తది. మీ లైఫ్‌లో మీరు అదే అట్రాక్ట్ చేస్తారు. సింపుల్. లా ఆఫ్ అట్రాక్షన్ జస్ట్ గివ్స్ యూ వాటెవర్ ఇట్ ఈస్ యూ ఆర్ థింకింగ్ అబౌట్. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం గైస్. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.